మహిళలకు 2500 పథకాలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్వాల జిల్లా ఐజాలో మాట్లాడిన ఆయన మార్చి తర్వాత పింఛన్లను 4000కు పెంచుతామని, మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి చక్కదిద్దుతున్నారని, ఇప్పటికే ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు వంటి హామీలను అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నుంచి రేషన్ కార్డులు వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి నుంచి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి నుంచి. దాదాపు 10 సంవత్సరాల అధికారం నుండి రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటిలే, డబుల్ బెడ్రూమ్ అంటే ఒక్కటిలే. కానీ 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అయినా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవం మాకు గుర్తుంది, మీ అందరికి 2500 రూపాయలు ఇవ్వాలి, పెన్షన్ 4000 రూపాయలు చేయాలి. మీ అమ్మ నీవెట్లయితే నీ భర్త సంపాదించిన ఆక్సంచులో పెట్టుకొని రూపాయి జమ చేసి ఎట్లయితే సంసారాన్ని నడుపుతావో, అట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేటప్పుడు చిల్లి గవ్వలేదు రాష్ట్రంలో. 10 రూపాయలు కూడా లేవు. మొత్తం బుక్కేసిండ్రు, తినేసిండ్రు, మింగేసిండ్రు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ అభివృద్ధి చేయలే, గల్లపెట్ట ఖాళీ అయింది. అసలు సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మెల్లగా ఇంటి సంసారం నడిపే గృహిణి ఎట్లయితే సంసారం కొరకు 10-20 జమ చేసి పిల్లల భవిష్యత్తును, కుటుంబాన్ని ఎట్లా సాగుతుందో అట్లా ముఖ్యమంత్రి గారు మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెడతా ఉన్నాడు, పట్టాలు ఎక్కిస్తా ఉన్నాడు. దాంట్లో భాగంగానే రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం, ఉచిత బస్సు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం. ఈ రకంగా అన్ని చేస్తున్నాం. ఆ 2500 గాని 4000 రూపాయల పెన్షన్ గాని ఇప్పుడిప్పుడే గల్లపెట్ట బరువెక్కుతుంది. రేపు మార్చి 31 తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన